బయట ఇటు బయట పెరిగి ఈడితే గోళ ఏపీ తెలంగాణ రెండు అసలు ఈ పందుకే పంపి నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. ఇన్ని రోజులకి రోజులకి డ్రెస్ వేసుకునే భాగ్యం దొరికింది. 30,000 పెట్టి కొన్నానే, ఒక్కరోజు ఈవెంట్కి వేసుకొని ఇంకా పక్కన పడేసిన అనుకున్నా. కానీ ఈ వీడియోలు పుణ్యమా అని ఇప్పుడు ఛాన్స్ దొరికింది ఇది మళ్ళీ ఒకసారి వేసుకోవడానికి. సో కాన్సెప్ట్ వచ్చేసి ఏం లేదు, జస్ట్ సింపుల్. మన బిగ్ బాస్దే మేము బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాం కాబట్టి మెయిన్ మనం నాగార్జున గారిని మీట్ అవ్వడానికి వెళ్తాం కదా. ఎంట్రెన్స్లో స్టార్టింగ్ ప్రోమో డే ఉంటుంది. ఆ రోజు ఏమేమి డ్రెస్ వేసుకోవాలని వాడు ముందుకు మాట్లాడుకొని మేము వేసుకొని వెళ్తుంటే వాడి రియాక్షన్ ఎట్లుంటుందో, వాడు కుళ్ళుకుంటాడా, వాడు కోపడతాడా అనేదే కాన్సెప్ట్. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హై పాయింట్స్ కూడా అస్సలు మర్చిపోద్దు. అండ్ ప్రమోషన్స్ కావాలనుకుంటే 9701992629కి కమెంట్ చేయండి. ఎంతసేపే బాబు వాడు చెప్పేవా? వాడు వస్తా అంటాడు, ఆడుంటాడు దరిద్రం. డ్రెస్ లో ఉండడం ఎవరు నేను మళ్ళీ వద్దు వెళ్ళిపోదప్ప వస్తా అంటాడు. వాడికి అర్జెంట్ రమ్మని చెప్పి రావట్లేదే, ఒక్క బయట ఫ్యాన్ వేసుకోలేము. రా వస్తాడులే వచ్చినాడు. చూనిమి మనం నాగార్జున దగ్గరికి వెళ్ళేటప్పుడు నాగార్జున గారినే మనం ఐస్ ఎప్పుడైనా లుక్స్ అనేది ఇట్లా కెమెరా చూపించారు. ఎందుకంటే టీవీలో కనబడతామంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ మనం జనాల్ని అట్రాక్ట్ చేయాలి. ఫ్రేమ్ లోకి కొట్టమనండి. 10 నిమిషాలు దాకా రారా. బయటకు ఫస్ట్ బయట ఫ్రేమ్ లో కనబడద్దు. 10 నిమిషాలు మా టీవీ ఫ్రేమ్ బిగ్ బాస్ వాళ్ళు ఒక చిన్న షాట్ ఎందుకు చెప్తున్నావు? నువ్వు చెప్తే వాడు అసలు మొత్తుకొని చచ్చిపోతాడు. వాడు అర్థం చేసుకుంటాడు, వాడు ఇంటాడు కరెక్ట్. చిన్న వాకింగ్ స్టైల్ ఇవన్నీ ఎందుకంటే స్టార్టింగ్ లో బిగ్ బాస్ లో వేస్తారు కదా. హీరో కాదు, ఎవరైతే వెళ్తాడు ఇప్పుడు షార్ట్ వేసుకొని బిగ్ బాస్ లో చూపిస్తే మా టీవీలో ప్లే చేస్తారు. మనం కంటెస్టెంట్ మీరు ఇప్పుడు పోయేదా కంటెస్ట్ గురించి ఎవరి గురించి ఎవరు చెప్పుకోవాలా. దాని గురించి పక్కన నిలబడు. ఈడెందుకు అవుతాడు 2 అడుగులు లేడు నాగార్జున అంట. ఈడెందుకు అవుతాడు 2 అడుగులు లేడు నాగార్జున అంట. నాగార్జున శివగారిని అర్థమైందా? శివాడే కదా, మూసుకో బయటికి పోయితే కదా, మూసుకో బయటికి పోయితే ఏం చేస్తారో చెప్పుకోవాలని ఎవరు చెప్పుకుంటారు. అసలే నాకు అసలే బయట స్టేజ్ మీద జనాల మధ్యలో ఎట్లుండాలో తెలీదు. నేర్పుతుంటే ఇప్పటికే అంటే వెళ్ళి ఇంకా 15 రోజులే ఉందమ్మా. పక్కా దిష్టి పెట్టద్దు, దిష్టి చుక్కలు ఉన్నావులే పక్కన. నడుచు ఇట్లానండి, ఇట్లానండి. నేను ఇట్లా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్దాం. నాకు అటు నచ్చదు. ప్రాక్టీస్ కూడా చేసుకుని వారు ఆడ రోత తప్పు పోయినా కూడా మర్యాద పోతాయి, నీ మర్యాద పోతుంది. నీ మర్యాద పోతుంది. ఏంది మీ వాళ్ళు ఇట్లా చేస్తారని నీట్గా ఇలా కళ్ళు చూసుకొని పోతాం. మీ కప్పులు అన్నాక కప్పు ఆడ బిగ్ బాస్ కప్పు ఆడ బిగ్ బాస్ ఏంద్రా నువ్వు పానకులం పుడకలాగా అన్నిట్లో దూరంటావు. అలాగే శివ ఒక నిమిషం ఉండు. నేను బిగ్ బాస్ వెళ్ళడానికి ఇష్టం లేదా? నిమ్మి నేను లేకపోతే కపుల్స్ మధ్య పెళ్ళైతే మధ్యలో వస్తూ ఊరుకుంటావేంట్రా? కపుల్స్ మధ్య కప్పలకు ఉండకూడదు. కపుల్స్ మధ్య కప్పలకు ఉండకూడదు. కప్పు ఉంటది బక్ బక్ అని బయటికి వెళ్ళిపో, లేదా డోర్ పగల కొట్టుకొని పోతావు బయటికి. అర్థమైందా? లేదా చూస్తావా ఊరికి చేరేసుకొని కూర్చొని మేము ఎట్లా చేస్తామో దాని గురించి పాజిటివ్ గా ఏమైనా కామెంట్లు ఇస్తావా, లేకపోతే ఏమైనా ఐడియాలు ఇస్తావా? చెయ్యి.
ఎవరిని పట్టించుకోకూడదు. నాకు అంత జనాల్లో ఎట్లుండాలో తెలియదు. పనోడు తిరుగుతాడు పక్కన అనుకుంటారు నువ్వు ఏడు పన్నాడా నువ్వు మా ఆయన మీద ఊరికి చేస్తున్నావు. మా అంత సీన్ లేదు నువ్వు బిల్డప్ చేద్దామా బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ కోసం నువ్వు అని తెలుసు బిగ్ అది కప్పలకి ఏం చేసినా నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా కాబట్టి నీకు ఏమనిపించవచ్చు. 15 days లో ఫుల్ అన్నం అయిపోతుంది. సరే కానీ ఒకటి నువ్వు నా గురించి చెప్పు నేను నీ గురించి చెప్తాను. ఇట్లా ఇట్లా పెట్టుకో. నీకేమి షోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం సంపాదిస్తున్నాడు నక్లెస్ ని చూస్తారు ఆడోళ్ళు. ఎంతో ఆదర్శ దంపతులు అనుకొని చెప్పుకొని ఓట్లు గుద్దుతానే స్టేజ్ లోంచి పక్కకు రా. మేము మరి ఇన్విటేషన్ వచ్చినప్పుడు స్టెప్స్ ఆగి వెల్కమ్ టు బిగ్ బాస్ నాగార్జున మనం కూడా చెప్పాలా వెల్కమ్ టు బిగ్ బాస్ అని. వెల్కమ్ అస్ అది నోటుకొచ్చి చూస్తాను అది నోటుకొచ్చి చూస్తాను గుడ్డమాడ ఏబిసిడీలు ఎన్ని ఉంటాయో ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి అడుక్కున్నాడు ఎవడో అందుకే కదా నీకు ఇవ్వలేదు మాకు ఇచ్చింది. అడుక్కున్నాడు వాళ్ళు మీల్ మళ్ళా పర్సనల్ మీల్ పెట్టారు. ఇంకోటి ఆడకు తిన్నా కొడుకుని ఇంకా సంకలో పెట్టుకొని తిరుగుతారా మీరు అని మళ్ళీ పర్సనల్ మీల్ పెట్టినారు. ఆ అడక్ తిన్నా కొడుకుని పక్కన ఉంటే వాళ్ళు అసలు మీరు కూడా రాద్దండి అన్నారు. ఏదో హీరోయిన్ ఏదో వాళ్ళమ్మ జీతమే అసలు ఎవరు ఫీల్ అయిపోతాను. దైమకం వేసుకొని దైమకం వేసుకొని చచ్చిపోతారని చూస్తే నాయన స్వామి ఈడికి రా 2 స్టెప్పులు వేసి ఇప్పుడు ఆమె హీరోయిన్ నువ్వు హీరో ఇప్పుడు నేను హీరోయినే నువ్వు అనుకోవాల్సింది వాడి నోరు ఇంకో టీ కొడుతో నీకు ఇంకోటి చెప్తాడు నువ్వు బాధపడినావు అని చెప్పి తను పర్సనల్ గా మెయిల్ పెట్టింది. వాళ్ళు 3 టాస్క్లు ఇచ్చినారు. మాది అయిపోయినాక మా సపోర్ట్ చేస్తే 3 టాస్క్లు ఏంటనే నీకు చెప్తా. ఆ చేసి చూపిస్తే నువ్వు సెలెక్ట్ సో ఎంకరేజ్ చేయి. ఎట్లుంది ఏమి అని ఎంకరేజ్ చేయి. నీకు ఛాన్స్ ఇచ్చే చెప్పిన నువ్వు వాని కోసం మీల్ పెట్టినావు మళ్ళీ ఎందుకు పెట్టింది సీరియస్ పెట్టింది నీకు చెప్తా కదా ఇట్లా పట్టుకో స్మైల్ చెప్పినా నీకు ఛాన్స్ ఉంది మళ్ళా ఇప్పుడు అని మళ్ళా వీడియో పంపించి చెప్తాను. చిల్లర చేస్తాను ఏ చేయలేదు చేసినప్పుడు పొగుడు నువ్వు ఉండేది ఎలా 3 టాస్కులు చేయాలి. ఫ్లవర్ తీసుకో కొత్తగా పుట్టితే స్టేజ్ మీద చెయ్యాలరా పరిమాణం తీసుకో. నాగార్జున టాస్కులు చెప్తా అంటారు. ఫెనైల్ తీసుకో. ఫెనైల్ తో ప్రపోజ్ ఏదో ఫెనైల్ తీసుకో. ఫెనైల్ తో ప్రపోజ్ ఏదో ప్రాక్టీస్ చిల్లరుడా పెనాలు పువ్వు తీసుకోవాలా పూలు లేవులే ఫెనైల్ తీసుకొని ఏదో ఒకటి చేసేస్తా టకటకాని లేదా ఫ్లవర్ ఉంటుంది చూడు. మీకు ఇదే కానీ ఎక్కువ చూడండి. నెక్స్ట్ నీదే రౌండ్. అవునా కూర్చో మా కూర్చో. నేను ఎందుకు కూర్చుంటానో అయిపోయి నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నావు. ఎవడు కూర్చుంటాడో ఎవడు నిలబడి ఉంటారో కూడా నీకు తెలియడం లేదు. గుడ్డు మోడ నువ్వు సరిగ్గా నీట్ ఎక్స్ప్లెయిన్ చేయ. తెచ్చిపో తెచ్చిపో. కుళ్ళుతో అంటే నాకు 2 నిమిషాలు పట్టదు నీతో గానకరాలు చేయకుండా నువ్వు ఆ పాప నీ కోసం తెప్పియాలని చాలా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు. నేనైతే గుడ్డు తెప్పించాను అనుకోవట్లేదు. వాడు వస్తే కూడా నేను ఒప్పుకోను. వాడు నేను పెట్టిన వాళ్ళు 3 చెప్పినారు. ఆ 3 సరే వాందే చేపించేద్దామా. వద్దు వాడు వస్తే నేను రాను.
వాడు అవి చేయలేడు, వాడు అవి చేయలేడు. నువ్వు 100 రోజులు పోయి దబ్బలము కత్తిరి తెచ్చుకోపో. చెప్తాపో ఇద్దా. మీరు చెప్పినట్లే, మీరు చెప్పినట్లే వాళ్ళకి పంపిస్తాను కదా వీడియో. మీకు చెప్పినట్లే వీడియోలో చెప్తాను. వాడైతే ఇందం లేదు, వాడు చేయడంట. మళ్ళీ తెచ్చుకోపో, కత్తిరి దబ్బలము తెచ్చుకో. అందులో మనం అది చేసుకుందాం. ఇట్లా ఫోటో ఏందది ఏందది మ్యారేజ్ ఆల్బమ్ వాళ్ళకి పంపిస్తే నీ తెచ్చుకోపో. మీ కూర్చో ప్లీజ్. బిగ్ బాస్ నిమ్మి వాడు లావున్నాను, నువ్వు లావు తగ్గచ్చు. వాడు పొడుగు వెళ్ళగలడా? సరేలే చూడండి వాడు దెబ్బలం తీసుకో. కత్తిరి దెబ్బలం కాల బాబోయ్. కత్తిరి దెబ్బలం ఆడ ఉంటుంది చూడు. ఎందుకు దెబ్బలం? వాళ్ళు చెప్పినారు, 3 చెప్పినారు అంతే. డబ్బలం ఆడ కింద ఉంటాయి కదా. రా తీసుకున్నావా? ఇప్పుడు నిలబడేదా దెబ్బలము? బిగ్ బాస్ మీరు చెప్పినట్లే నేను చేసే సిద్ధపడ్డాను. వాళ్ళు నేను చెప్తా కదా, ఇవి నేను చేయలేకపోతే నన్ను తీసుకోవద్దండి. అంతే. ఇప్పుడు అంతే. ఇప్పుడు చేసేది వాళ్ళు చెప్పిన దానికి నిలబడు. ఓకేనా? నేలకు ఇట్లా బయట పెట్టు, నేలకు ఫుల్ బయటికి. ఇప్పుడు దబ్బలం ఎడం చేతి ఇట్లా పైకి చేరుకొని కత్తి తీసుకొని, దబ్బలం ఎడం చేతి ఇట్లా పైకి చేరుకొని కత్తి తీసుకొని కట్ చేసుకోవాలా? బిగ్ బాస్ కోసం మొన్న వీడు ఏమన్నాడు విన్నావా? బిగ్ బాస్ కోసం ప్రాణాలు ఇస్తా, బిగ్ బాస్ కోసం నేను ఏదన్నా చేస్తాను. అందుకే అది పంపించినారు మెయిల్ చూపి. వాడు చదువుకోవడం రాదు కదా, నేను చూపించిన. ఆయన ఏం చేస్తుంది ఊరినే దానికి ఈడు కూడా కూర్చోవడమే. ఇంకేంది కాదు, చేరేసి కూర్చోబెట్టండి. అసలు నీకు కూర్చొని తప్పేమన్నా దానికేమన్నా? అసలు ఎట్లా చేస్తారు వాళ్ళు? ఎట్లా చేస్తారండి మీరు? చేస్తారు వాళ్ళు ఎట్లా చేస్తారండి మీరు? అసలు చేసిందా? అసలు ఇప్పుడు కూడా కూర్చోండి మళ్ళీ బిగ్ బాస్ లో కూర్చోనేకుంటదా? ఏంటి 24 గంటలు దానికే పనికొస్తావు ఇంకా నాకు. సరే ఇంగ్లీష్ లో చెప్పు. అడిగినారు వాళ్ళు ఇంగ్లీష్ వచ్చారా అని వాళ్ళకి డౌట్ ఉందంట. అది ఇంగ్లీష్ లో చెప్పేస్తే చెప్పు. వెల్కమ్ టు బిగ్ బాస్. ప్లీజ్ గివ్ మీ ఛాన్స్. ఐఎమ్ వెరీ వెరీ గుడ్ పర్సన్, టాలెంట్, పర్సన్. ఎరిపప్పు ఎందుకైనా అడుక్కుంటున్నాను. ఎరిపప్పు మర్సని చెప్పురా. చెప్తానా? హిందీలో प्लीज हिंदी में देखो एक चांस देना बिग बॉस में मैं देखो एक चांस देना बिग बॉस में मैं हार्ट बीट बीट देखो चांस देना प्लीज. ఇట్లా అడుక్కున్నాడనే వాడిని దుబ్బింది. అందుకే రెండోసారి అడుక్కునే పొరపాటు వాళ్ళు ఏమన్నా డాన్స్ అన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నాకు ఇవన్నీ జరగకూడదు, ఇవన్నీ జరిగిన తర్వాత మామూలు కూడా ఉంది. మీరు ఏం చేయకూడదు కూడా. మళ్ళా సామాన్లు ఉండాలా, నేనే ఉండాలా? సామాన్లు నేను ఉండాలి, వీడైనా ఉండాలంటే నేనే దెబ్బలో సామాన్లు ఉంటాయిలే. వాంతేంలే కానీ అవసరం లేదంటే బయటపో. ఇటు బయట దొబ్బేనిమి ఈడితే గోల అంటే బయటపో. ఇటు బయట దొబ్బేనిమి ఈడితే గోల. సర్లే వాంతేమని డిస్కస్ డాన్స్ చేద్దాం. ఫస్ట్ ఏ పాట చేద్దాం? ఏ పాట చేద్దాం? లవ్ సాంగ్ చేద్దాం.
నీకు డాన్సర్ అదే మరి నేను నేర్చుకుంటా లేరా అక్కడ అందరికి వచ్చిన సింపుల్ స్టెప్ ఏ నేను ఎంగేజ్మెంట్ కి అంతే కదా ఇట్లా చూడ సిగ్గు లేకుండా సన్న పిల్లితో కూడా ఇప్పిస్తా ఏంది నువ్వా ఒరే నువ్వు పిల్లితో కనుక వేయిస్తే ఈడే బిగ్ బాస్ మానేస్తారా వచ్చాడండి ఈడే అయిపోయింది అంతే అదే స్టెప్ ఇంకేముంది కాలుతో స్టెప్పులు నేర్పిస్తానండి అది వాడు తెచ్చారు నిన్ను తిప్పాలి నన్ను తిప్పద్దు నన్ను తిప్పాలి నేను వాళ్ళకి వాడు ఏనుగా ఏనుగా అంటున్నాను నిన్ను ముంగి సమ్ముక్కు దాన ఏనుగు చెవుల ఎడ్డి దాన ఎట్ల కన్నా పోతుంది నీకే నీకు కూడా బండ పిల్లం వస్తుంది లేరా అంత పిల్లవే రాదమ్మా అప్పుడు నేను కూడా ఏనుగా అంటున్నప్పుడు కూడా అంటా బండ పిల్ల సరే అదే అదే ఫుల్ డిస్టర్బెన్స్ అయిపోతుంది దయచేసి మా ఊరికి వచ్చింది అలాగే ఆనందపడ్డాడు బిగ్ బాస్ కి వెళ్ళి కనీసం మళ్ళీ ఒకసారి తిరగది ఒకసారి తిరిగి సేమ్ లేదు ఒకసారి తిరగది ఇది ఫుల్ రౌండ్ ఇట్లంట ఏనుగమ్మా ఏనుగ ఒకసారి వాళ్ళకి నా వీడియో తీసి చూసినాడు ఈడు ఎట్లా తేడా నా కొడుకు ఏం తిరుగుతావు నువ్వు రౌండ్ చప్పట్లు కొట్టుకుంటా సరే కానీ ఒకటి బిగ్ బాస్ లో నీకు ఆకలైంది నాకు ఆకలైంది అనేది గురించి మాట్లాడుకుందాం తినమ్మా అని చెప్పి నేను పొద్దాంకులు వచ్చి దోశ కల్పించుకుని రావడము అది నువ్వు తినకపోతే ఎట్లమ్మా అని నువ్వు నన్ను అట్లే తినుకోకుండా ఉంటుందా వారమ్మ జీతం తినుకోకుండా ఉంటుందంటే అసలు నమ్మేదే కాదు పొద్దున్న 4 సార్లు తిందామా అంటుంది తప్ప ఏమి ఇంకోటి నువ్వు నా గురించి కూడా కేర్ ఎక్కువ తీసుకో నువ్వు ఈ డ్రెస్ వేసుకో షర్ట్ ఈ కలర్ షర్ట్ వేసుకో బాగుంది నువ్వు నిజాయితీగా మాది బయట అక్కడ చేయడమే మీనాడ మర్చిపోకూడదు పాయింట్స్ ఇంకా ఎవరైనా మన గురించి ఎవరైనా మాట్లాడినారంటే తుక్కు కొట్టుదాం మళ్ళా నువ్వు వెనకని చేయకూడదు నువ్వు అని ఎవరితో ఇప్పుడు ఇద్దరికిద్దరు వాళ్ళు ఒకలే వస్తారు మేము ఇద్దరం ఊరికన్నా గలాడ పెట్టుకో చిన్న చిన్నదాలు హైలైట్ అవ్వాలి ఇంకోటి స్టవ్ వాడు ఏమైనా కాలకున్నా కూడా పెనం తగిలినట్లు అమ్మా నువ్వు అను నేను బయట నుంచి పరిగెత్తొస్తా బిగ్ బాస్ హౌస్ అదే చిల్లర రోడ్ కదా చిల్లర చేస్తాడు జనాలు చూసుకుంటారు ఓటేసేది వాళ్ళు అర్థమైందా ఎవరు అంత నేను పంపిస్తా కదా మనకి చిన్న చిన్న ఉండవు అంతేలే చిన్న చిన్న గేమ్స్ టాస్క్ లో ఆడదాం ఒక అది కూడా అది మీ బతుకు చూడు చిన్న చిన్న చెంట పెద్ద పెడితే రన్నిలో అది మీకు చిన్న చిన్న టాస్కుల్లో ఆడదాము దాంట్లో కూడా మోసం చేద్దాం మోసం చేస్తే ఒప్పుకోరు మనం ఓడిపోయినా పర్లేదు టాస్క్ లో బాస్ ఆడిన ఆడ కెమెరా కనపడదు పొద్దాంగులు ఆడవే చెప్తాను నువ్వు అసలు మొబైల్లో ఆడికి రాదు ఇడికే వచ్చేది ఎవరు బాస్ ఎవరు బిగ్ బాస్ నీకు తెలుసా వాయిస్ బిగ్ బాస్ వాయిస్ వీడు చెప్తాడు బిగ్ బాస్ వాయిస్ చూపు సార్ ఉదయం 9:30కి బిగ్ బాస్ ఎవడన్నా నువ్వు చెప్పేది నువ్వు ఎవడన్నా కన్విన్స్ చేయదు నువ్వు చెప్పు నువ్వు నాకద్దమ్మా నువ్వు హలో బిగ్ బాస్ ఈరోజు హలో బిగ్ బాస్ అంట బిగ్ బాస్ ఫోన్ చేసినావు నువ్వేమన్నా బిగ్ బాస్ చెప్పు బిగ్ బాస్ నేను బిగ్ బాస్ మాట్లాడుతున్నాను మీరందరూ తొందరగా లేవాలని నిద్రపోకూడదు బిరిగ్గా లేయాలని అది బిగ్ బాస్ వాయిస్ నీదే వాయిస్ నువ్వు చెప్పు పరమ చిల్లర లత్కో చిల్లర బేవస్ గారిని ఎక్కువ వస్తాను వాయిస్ పరమ చిల్లర లత్కో చిల్లర బేవస్ గారిని ఎక్కువ వస్తాను వాయిస్ ఒక బేస్ ఉండాలి బిగ్ బాస్ బిగ్ బాస్ గారు నేను కంటెస్టెంట్ ఇప్పుడు నుంచి నేను బిగ్ బాస్ నిక్షిత అంటారు
బయట ఎవరైనా అడిగినా కూడా బిగ్ బాస్ నిక్షిత ఆయన షోకి మా హస్బెండ్ వచ్చేసి బిగ్ బాస్ నిమేష్ చౌదరి అని చెప్పు. ఎందుకు నిమేష్ చౌదరి బెటర్, ఆ, బిగ్ సరే. బాస్ రాలే ఫస్ట్. ఇంకోటి నీ పేరు అడిగితే బిగ్ బాస్ నిక్షిత, మా ఇంట్లో పనోడు శివ అని, మా ఇంట్లో పనోడు శివ అని. నిన్ను హైలైట్ చేయడం ఎవడు పన్నాడు ఏంది? అసలు వాడిని హైలైట్ ఆడు ఉన్నాడు అన్నది లేకుండా బెటర్. నది నువ్వు పాపాస్తున్నా నువ్వు, నది నువ్వు పాపాస్తున్నా నువ్వు. అర్థమైందా? వేస్ట్. పక్కన లాస్ట్ లో ఎవడు నువ్వు కళ్ళ కూడా ఏపీ ప్రజలకు చెప్పేసి, ఏపీ ప్రజలందరికీ మా జెండా మీకు ఏపీ, తెలంగాణ నచ్చినట్లయితే రెండు. అసలు ఈ బతికే బతుకని డాడీ పంపి వాళ్ళ నాకు అంత ఇది జన్మే వద్దునా నేను నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఈ జన్మే వద్దంటే పో. పోతాను అన్నదా పోయేది. పోతా నేను నన్ను పంపిడే నేను వాళ్ళని ఆడ పంపిస్తాను. వాళ్ళేం చేసినారు, వాళ్ళేమి చేయలేదు, నేనేం చేశాను. అసలు ఆయనకి ఏమొస్తుందనే ఉది కూర్చుంటుంది. ఎప్పుడు నా మీదే అసలు నేను బిగ్ బాస్ పంపిణీ నన్ను ఒక అవకాశం బిగ్ బాస్ బిగ్ బాస్ ఎమ్మని వస్తావు ఎమ్మని తీసుకొచ్చండి. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. రావద్దు ఎమ్మకి రాదు, ఏం చేసే రాదు. ఎమ్మకి ఊపిరి కూర్చుంటుంది. వేస్ట్ డబ్బులు దండగా, ఎంత దండగా, ట్రైన్ దండగా, ఎంత వంటలు దండగా, అంత వేస్తే బొక్క మీకు అంత ఏమి రాదు. ప్లీజ్ అంతేందుకు ఏపీ ప్రజలు, తెలంగాణ ప్రజలు తీసుకుంటే ఇంకా మీకు ఇట్లా దండం పెట్టు. ఇట్లా దండం పెట్టు. ఇట్లా దండం పెట్టు. ఏపీ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మేము చెప్పేది ఒక్కటే, మేమిద్దరం వేరు వేరు కాదు, ఇద్దరం ఒక్కటే. మా ఇద్దరికి ఓట్లేసి గెలిపించండి. నాకు అప్రాప్తమైన మా ఇద్దరికి నాకు కప్పు రాకపోయినా పర్లేదు కానీ మా ఆయనకు కప్పు వచ్చేలేదు చూడండి. నాకు రాకపోయినా పర్లేదు, మా నాకు రాకపోయినా పర్లేదు, మా జిమ్మి కప్పు వచ్చేటట్లు చూడండి. ఏం చేసినారు? సో జనాలందరికీ మేము నచ్చుతామని ఆశిస్తూ, ఎందుకంటే మా బుద్ధులు మంచివి, మా నిజాయితీగా ఉంటాము, మంచితనంగా ఉంటాం కాబట్టి ఇట్లా అందరూ వాటితోనే ఉన్నాము. పాపరాట కాదు, అది ఫ్రాడ్. ఫ్రాడ్ జరిగితే ఆడ తక్షణమే నేను ముందు నిలబడతా, దాన్ని ఖండిస్తా. నేను కూడా అంతే. నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్కరికి చెప్తాను చూడండి. నా హస్బెండ్ జోలికి వచ్చారండి మాత్రం మొక్కలు చేసి అది బిగ్ బాస్ జైలేం కదా ఆడ ఇదేమే బెదిరిస్తున్నాం వల్లే. బిగ్ బాస్ తెలుసు వాడికి. నిజాయితీగా ఆడతా, కప్పు తీసుకుని వస్తా. మన ఊరి పేరు ఈ బాబా వైజాగ్ పేరు నిలబడుతుంది, నేను అనంతపూర్ పేరు నిలబెడతాను. ఇట్లాంటి చాలా చిల్లర నా కొడుకులు అనంతపూర్ పేరు తీసిండొచ్చేమో. బిగ్ బాస్ కి వెళ్ళక ముందే ఇట్లాంటి వాళ్ళు పురుగులు పుట్టుకొనే వస్తున్నారు. ఇట్లా వాళ్ళు ఎంతమంది వచ్చినా కాల్ కింద తొక్కి మరి మెట్టు ఎక్కి మేము నీవు ఎట్లా పోతావా నేను చూస్తా, ఎట్లా పోతావా నేను చూస్తా. ఏ పొద్దు పోలే కదా, సవాళ్ళు వేస్తాయంట. ఏ చచ్చిపోతానవా, ఏ చచ్చిపోతానవా, ఏ చచ్చిపోతానవా. చూడు వీడియోలో చెప్తున్నాడు ఇది చంపేస్తాడని. నాకు ఏదైనా జరిగితే ఇట్లా వానికి తీసుకుంటే లోపల ఎవరైనా చంపేసే కూడా వెనకాడు. ఆల్రెడీ 3 సార్లు పోయినాడు కూడా. ఆల్రెడీ ఇక్కడ కొంచెం మర్డర్ కేసు 11 కేసులు ఎక్కువ ఈజీ తీసుకుంటారు. ఇప్పుడు అన్నాడు కదా ఇప్పుడు చెప్పు, ఇక్కడ ఎక్కువ చెప్పు, ఏమేమి ఉన్నాయి చెప్పు. నా కేసులు చాలా ఉన్నాయి, మర్డర్ కేసులు చాలా ఉన్నాయి, రేప్ కేసులు చాలా ఉన్నాయి, నన్ను తీసుకోండి. దొంగతనాలు కూడా దొంగతనం కూడా చేస్తా, స్కాన్ చేస్తా, చేస్తాడు, మర్డర్ చేస్తారు. మీకు చాలా కంటెంట్ ఇస్తాడు. దయచేసి వీళ్ళు తీసుకోండి ప్లీజ్, దయచేసి తీసుకొని పోండి. వీడియో ఒప్పుకుంటున్నాడు చూడండి, ఒప్పుకోండి. ఓకే, అది మీకు అర్థమైంటుంది. ఇట్లాంటి నీచుని కింద మన పబ్లిక్ ప్లాట్ఫామ్ లెక్క తీసుకెళ్తే, ఇట్లాంటి నీచుని కింద మన పబ్లిక్ ప్లాట్ఫామ్ లెక్క తీసుకెళ్తే ఇట్లా వాళ్ళ ఆదర్శులు మాటలు ఉన్నాయంటే దొంగతనాలు చేస్తాడంట. ఇట్లాంటి వ్యక్తిని పబ్లిక్ గా నాగార్జున గారు మీరు గుర్తు పెట్టుకోండి. మీరు ఎందుకంటే మంచి పేరు సంపాదించుకున్నారు,
బిగ్ బాస్ కి కానీ ఇట్లా వాడు ఒక్క మా వస్తే టీవీకి కానీ చాలు, మీ మంచి పేరు పేరు ఇన్ని ఉంది. సంవత్సరాలు ఉన్న పేరు ఇట్లా పోతుంది. అబ్బా, ఏమి చీప్ మెంటాలిటీ. మేమే పక్కన మీతో నిలబడే ఉన్నామంటే అసలు మాకు కూడా తెలియదు ఇన్ని రోజుల వరకు ఇన్ని కేసులు నాకు ఉన్నాయి. కూడా తెలియదు. ఇప్పుడే ఇప్పుడే ఓపెన్ అయినా. మేము ఇప్పుడే తక్షణమే ఇప్పుడే ఇంట్లో నుంచి బయట నేను పంపించాను. మీరే సో మా ఇద్దరికైతే మాత్రం ఓట్లేసి గెలిపించండి. వీడికి మాకు సంబంధం లేదు. రేపు పొద్దున్న వీడి మీద ఏ కేసులు వచ్చినా కూడా మమ్మల్ని మాత్రం అడగొద్దు. ఎందుకంటే మేము ఫేమస్ అయిన తర్వాత వీడు అదే కాదు చెడ్డ చేస్తాడు. సరే ఓకే మనం వాడు ఏదో మొత్తుకోవాలి మనం మొదం దా దగ్గరికి వచ్చి చెప్పు. కనబడదు ఇంటికి వచ్చి చెప్పు. చెప్పు. నా మీద ఏ కేసులు ఏ రేపు లేదు ఏం లేదు వాళ్ళు చెప్పిండే వాళ్ళతో వాడే చెప్తాడు. అందుకే జిత్తు లేదా కాలు టైపు. సో ఇట్లా వాడిని పట్టించుకోవాలి. నాకొద్దు వద్దంట బిగ్ బాస్ వద్దని చెప్పినాడు. ఇన్స్పెక్టర్ ఫోర్స్ చేద్దాడు. వద్దు హత్య చేసుకుంటాడు వీడు. మళ్ళీ ఏదైనా చేసుకుంటే మీరే బాధ్యత. వాడు రాను వద్దు అంటాడు. మీరు మళ్ళీ సెలెక్ట్ చేస్తే వాడు ప్రాణం తీసుకుని కూడా వెనకాడు. అదే చెప్తాడు. చూడండి మనశాంతి కావాలంటున్నాడు. బిగ్ బాస్ వద్దంటున్నాడు. మనశాంతి కావాలంటే బిగ్ బాస్ వద్దంట. అందుకో మనశాంతి కావాలంటే బిగ్ బాస్ వద్దంట. అందుకో మనశాంతి మిమ్మల్ని చూడు చిల్లర బజారని ఎట్లా మాట్లాడుతున్నాడు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో. ఇట్లా వాడిని మళ్ళీ మీరు తీసుకుంటే బాగుండదు. ఇంకా మాట్లాడుతుంటే మాట్లాడినాడు. బిగ్ బాస్ కోసం ఏముంది? నేను మాట్లాడతాడు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు. ప్లాట్ఫామ్ చూడు పాపరోడా ఇవన్నీ ఎట్లా మాట్లాడేది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఈ మాట్లాడేది చూడ గ్యాప్ ఇల్లంట. అంటే వీడు ఆలోచించుకుని గ్యాప్ అడుగుతాడు. మీకు అందుకు ఈ సంవత్సరం వదిలేయండి. గ్యాప్ ఇచ్చాడు వీడి జీవితం అంతా గ్యాప్ ఇచ్చాడు. వీడు మాత్రం ఈ సంవత్సరం 30 ఏళ్ళు గ్యాప్ ఇవ్వండి అంతే కదా. ముసలాడు అయిపోతాడు అంతే. ఓకేనా? నీకు నచ్చినట్లు చెప్పినా అసలు వాళ్ళు గ్యాప్ ఇలా నాకేమి మాట్లాడు స్కోప్ కూడా ఏమి తీసుకోవాలి. స్కోప్ అంటానంటే గన్ షూటింగ్ కూడా వీనికి ఐడియా ఉంది. ఎందుకంటే గన్కే కదా స్కోప్ పెట్టేది. చూడండి బెదిరిస్తున్నాడు. గన్ను కూడా ఉంది నాతో అని చెప్పి బెదిరిస్తున్నాడు. సెలెక్ట్ చేయకపోతేనే ఏమైనా మాట్లా సెలెక్ట్ చేయకపోతేనే ఏమైనా మాట్లా అసలు ఇంత అమాయకుడిని అది అమాయకుడు ఏంటి పనికిరాడు మనకు షో. అమాయకుడు పనికిరాడు షో. అయ్యో అమాయకుడు అయితే ఒక రోజు కూడా ఉండకుండా మీరు అంత కష్టపడి పెట్టి తీసుకొచ్చి వాడు మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళిపోతారంటే మీ షోకి ఉన్న ఏమంటారు భయపడిపోతారు. ఇంత దరిద్రమైన షోనా అని చెప్పి. సో ఇట్లాంటి వాడిని తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఇదే ప్లాట్ఫామ్ అనుకున్నారా లేదా స్టేజ్ ఏం స్టేజ్ అనుకుంటారు? మీ ఇష్టం కదా మీరు వెళ్ళిపోతారు. ఇన్వెస్ట్మెంట్ వాకి పక్కన శని పిల్లి ఎదురైతే పిల్లి పక్కన భూమి పగిలేను. ఓకే భూమి దడదంటుంది అనుకోరా ఏమన్నా అనుకో. నువ్వు ఏదైనా అనుకో. పోతుందా పోతాను